ఈ వీడియోలో 'మిత్రమండలి' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ 18 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్‌కొచ్చేస్తే సింపుల్‌గా చేస్తా. మెయిన్ లీడ్ అయిన ముగ్గురు ఫ్రెండ్స్ 'మిత్రమండలి' అనే గ్రూప్ అనమాట వాళ్ళు. వాళ్ళైతే తొట్టకుల్లపోళ్ళ నరసింహ గారి అమ్మాయినైతే కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. అసలు వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. మరి ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే గనక సింపుల్‌గా చెప్తాను భయ్య. ఇది ఒక కామెడీ మూవీ. సో, స్టోరీ పరంగా అంత సీరియస్‌గా తీసుకోవద్దు. అండ్ స్క్రీన్ ప్లే పరంగా కూడా లాజిక్‌లు, మ్యాజిక్‌లు ఉంటాయన్నమాట. లాజిక్‌లు మిస్ అవుతే మ్యాజిక్‌లు ఎక్కువగా ఉంటాయి. సో, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సిందే. సో, అవి పక్కన పెట్టేస్తే కామెడీ పరంగా నాకెలా అనిపించిందంటే నాకైతే నచ్చింది భయ్య. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. మరీ కేక తూపు ఫుల్‌గా ఎంజాయ్ చేశానని చెప్పను గానీ, నేనైతే నవ్వుకున్నాను. నాకైతే నచ్చింది. అండ్ కామెడీ మూవీస్‌కి అందరి ఒపీనియన్ ఒకేలా ఉండదు. నేను పగలబడి నవ్వుకున్న సీన్‌కి నా ముందరోడు అసలు నవ్వను కూడా నవ్వలేదు. సో, చూసారుగా ఎదురెదురు సీట్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంతే భయ్య నా పక్కనోళ్ళు అందరూ బానే నవ్వుకున్నారు. నా ముందోడైతే అసలు నవ్వే నవ్వలేదు. సో, అందుకే అనిపిస్తుంటది కామెడీ మూవీస్‌కి అందరికి ఒకే ఒపీనియన్ ఉండదు. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే క్యారెక్టర్స్ భయ్య. మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రియదర్శి గారు, నిహారిక గారు, విష్ణు గారు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోరు అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య, వీటీవీ గణేష్ గారు. వీళ్ళైతే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తా మూవీకి. ఎందుకంటే వీళ్ళు స్క్రీన్ మీద ఉన్నారు కాబట్టి ఆ కామెడీ పరంగా వర్కౌట్ అవుద్ది. వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ పరంగా బాగా వర్కౌట్ అవుద్ది. అందుకే మూవీ మొత్తం కూడా చూడగలరు భయ్య. మరి ఇబ్బందిగా అనిపించదు. మాక్సిమం నాకైతే బాగా వర్కౌట్ అయిందంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద కామెడీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక మ్యారేజ్ సీక్వెన్స్ అండ్ ఫ్రెండ్స్ చుట్టూరా నడుస్తదనమాట సెకండ్ హాఫ్‌లో. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. పగలబడి నవ్వకుండా నేనైతే ఆ సీక్వెన్స్ మొత్తం నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ మూవ్‌మెంట్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సత్య. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటున్నానంటే అది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి మూవీ చూసినోడికి అర్థమవుతుంది. అది బాగా వర్కౌట్ అయింది భయ్య. సత్య క్యారెక్టర్‌ని అయితే చాలా బాగా ఇరికించారు. అది నాకు నచ్చింది. అండ్ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా హెల్ప్ అయింది భయ్య. చాలా కామెడీ సీన్స్‌ని అయితే ఎలివేట్ చేశారు. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో ఫ్రెండ్‌కి ఫ్రెండ్, ఫ్రెండ్‌కి ఫ్రెండ్ అని చెప్పి ఒక సాంగ్ వస్తది. నాకదైతే భలే కనెక్ట్ అయింది. నాకు నచ్చింది భయ్య. సాంగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇలా కొన్ని లాఫ్ ఔట్ లౌడ్ మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. అవైతే బాగా వర్కౌట్ అయితే మంచిగా ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్ చేయడానికి అయితే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బోర్ కొట్టదు. మంచిగా నవ్వుకుంటారు. ఇంకా అందరి పెర్ఫార్మన్సెస్ కూడా బాగున్నాయి. ఎందుకంటే అంత స్పెషల్‌గా యాక్టర్స్ పేర్లు చెప్పింది కూడా అందుకే. వాళ్ళున్నారు కాబట్టి మనం చూడగలం. వాళ్ళ పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి కాబట్టి మీలో నవ్వొస్తది. నాకు కూడా అందుకే నవ్వొచ్చింది. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే తెలిసిందేగా సినిమా అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే తెలిసిన స్టోరీనే. పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. రొటీన్ గానే ఉంటుంది. సో, అందువల్ల ప్రెడిక్టబుల్‌గా ఉంటుందన్నమాట స్టోరీ అనేది. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద కామెడీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. నాకైతే ఇంట్రడక్షన్స్ దగ్గర నుంచి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేంత వరకు కూడా నాకు చాలా చోట్ల ఓవర్ యాక్టింగ్ అనిపించింది. కొంచెం ఫోర్స్‌డ్ కామెడీ తీసుకొస్తున్నారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇంకా మూవీ అంతా కూడా అలాగే ఉంటుందేమో అని అయితే భయపడ్డా. బట్ సేఫ్ అయిపోయాను. అలా ఏం లేదు. నాకు ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ కొంచెం అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ కూడా నాకు అసలు నచ్చలేదు భయ్య. ఒక్క బ్రహ్మానందం గారు ఉన్న సాంగ్ ఒకటి 'జంబర్ గింబర్' లాగే సాంగ్ ఒక్కటి బాగుంది. ఉన్న సాంగ్స్ అన్ని అయితే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బీజీఎం వైస్ మాత్రం బాగా వర్కౌట్ అయింది. చాలా బాగుంది మ్యూజిక్. ఓన్లీ సాంగ్స్ పరంగా నాకు నచ్చలేదు అసల. అండ్ కొన్ని ఓవర్ యాక్టింగ్ సీన్స్ అవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం చాలా రొటీన్‌గా అనిపించింది భయ్య. నాకు అంత ఇంపాక్ట్ అయితే లేదు. ఎందుకంటే ఎప్పటినుంచో చూస్తున్న అదే పాత చింతకాయ పచ్చడి క్లైమాక్స్ అనమాట. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే మంచిగా టైమ్ పాస్ అయిపోద్ది. మంచిగా ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో ఎళ్ళినా ఎంజాయ్ చేస్తారు. ఇట్ వాస్ డీసెంట్ వాచ్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై. థియేటర్స్‌లో చూడండి. ఎంజాయ్ చేయండి మీరు కూడా. అండ్ మరి చెప్తున్నా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు భయ్య అలాంటి మూవీస్ నుంచి. మీకు మీ జాతరత్నం అంత ఉంటుంది. ఎలాంటి ఎపిక్‌గా అయితే ఆలోచించొద్దు. దేని కామెడీ దానికి ఉంటుందన్నమాట. ఆ కామెడీ అయితే మీకు ఇందులో కూడా జనరేట్ అవ్వుద్ది అని అయితే నేను చెప్పను కానీ నవ్వుకుంటారనే చెప్తా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. నార్మల్‌గా ఎళ్లి ఎంజాయ్ చేసి రండి అంతే. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి భయ్య. లేదంటే రీచ్ ఉండదు పెద్ద. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.